అంటే స్థానికంగా ఉండడు. సో ఎక్కువగా హైదరాబాద్ కావచ్చు, సరే పరిస్థితుల దృష్ట్యా మీరు ఎక్కడనో సరే అది మీ ఉపాధి దృష్ట్యానో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో స్థానికంగా ఉండడు అన్నట్టు ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతా. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో ఇప్పుడు ఒక అభ్యర్థి అంటే ఆయనకు ఊరితో సంబంధం లేదు, డైరెక్ట్ హైదరాబాద్లో పనిచేసుకున్న వ్యక్తి ఇటు వచ్చి చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఊరికి ఏం చేయలే, కేర్కి ఏం చేయలే, 4 సార్లు పోటీ చేసే ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా? కొట్లాడి ఈరోజు గురుకుల తీసుకొచ్చిన, సబ్ స్టేషన్ తీసుకొచ్చిన, అదేవిధంగా ప్రాథమిక హెల్త్ సెంటర్ తీసుకొచ్చిన, ఇప్పుడు రోడ్లకు సంబంధించి బిల్డింగ్ సంబంధించి ఇక్కడ ఉన్నట్టు హై స్కూల్ దాదాపు 10 ఏళ్ళకి వెళ్ళి పైన అసలు బిల్డింగ్ లేకుండే. మేము ఖచ్చితంగా 350 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం. 11వ తారీఖు అది మీకు స్పష్టంగా కనబడుతుంది. నమస్తే, ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గం స్థానికంగా దౌలతాబాద్ మండల్ సో గోకఫస్లాబాద్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం. సో ప్రస్తుతం సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కూడా అయితే అమల్లో ఉంది. మరి స్థానికంగా గోకఫస్లాబాద్ నుంచి కూడా మొదటి ఫేజ్ నామినేషన్స్ పూర్తయినాయి. సో రేపటితో విడ్రా కూడా పూర్తి అవ్వబోతూ ఉంది. సో డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే జరగబోతుంది. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మద్దతు సో ఏదైతే రెడ్డి శ్రీని వాళ్ళ మదర్ అయితే ఉండబోతూ ఉన్నారు. సో ఎందుకు సర్పంచ్ నామినేషన్ ఎందుకు వేయాల్సి వచ్చింది, గెలిచిన తర్వాత గ్రామానికి ఏమేమి చేయాలనుకుంటున్నారు, అసలు గతంలో కూడా ఒకసారి కంటెస్టేట్ చేసిన అనుభవం అయితే ఉంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, గత 2 నెలలలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఏంటివి, వీటన్నిటిపైన ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే శ్రీకాంత్ భాయ్, ఎట్లా ఉన్నారన్న? బాగున్నారా? బాగున్నా. సో ఎలక్షన్కి సంబంధించి ఒక హడావిడి అయితే ఉన్నట్టున్నారు. నడుస్తుంది. పార్టీ డిసైడ్ చేసింది, ఎందుకంటే బీసీ మహిళ వచ్చింది మా గోకపసుల గ్రామంలో. అందులో భాగంగానే ఈరోజు మనకు అవకాశం ఇచ్చింది పార్టీ. చాలామంది పోటీదారులు ఉన్నాయి ఇట్లా. సో మనం ఎవరిని పెడితే గెలుస్తారు అనే ఆలోచనతో పార్టీ డిసైడ్ చేసింది. మన కుటుంబాలకే అవకాశం ఇచ్చింది. అందులో అమ్మని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. ప్రజలకి ఇట్లా తెలుసు పార్టీ మద్దతు తెలిపిందని మీరు అంటా ఉన్నారు. మరి స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ మద్దతు ఎవరికి ఇవ్వలేదు అనే విధంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు అన్నోళ్ళకు వాళ్ళు ఏ కోణంలో అన్నారో నాకు తెలియదు. నాకు పార్టీ మద్దతు ఏంటంటే దౌలతాబాద్ మండలంలో మా వెంకట్రావు గారు అధ్యక్షులు, అదేవిధంగా మా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి గారు, అదేవిధంగా సభ్యులు వీరన్న గారు, మిగతా మా గ్రామానికి సంబంధించిన ఏదైతే ఇంతకుముందు సర్పంచ్ ఉన్న భీమరెడ్డి గారు కావచ్చు, గ్రామ పార్టీ అధ్యక్షుడు షకీల్ గారు కావచ్చు, అంతకన్నా ముందు ఏదైతే సర్పంచ్గా పనిచేసిన బుగ్గప్ప కావచ్చు, అదేవిధంగా కొండ గోపాల్ కావచ్చు, మిగతా అంజనేయులు కావచ్చు, చాలామంది వీళ్ళందరూ కూర్చొని, వీళ్ళతో పాటు చాలామంది కార్యకర్తలు కూర్చొని దాదాపు 200 మంది 300 మంది కూర్చొని డిసైడ్ చేసిండ్రు. ఈరోజు రెడ్డిసినికి అవకాశం ఇస్తేనే ఇక్కడ పరిస్థితి గెలుస్తుంది, ఒకసారి నష్టపోయిండు అవకాశం ఇద్దాం ఇవ్వకుండా అనే ఆలోచనతో మొత్తం ఏకీగ్రీవ తీర్మానంతో మమ్మల్ని నిలబెట్టింది. కాబట్టి ఈరోజు పార్టీ మొత్తం నాయంటుంది. కేవలం నిన్నొచ్చిన వాళ్ళు మొన్నొచ్చిన వాళ్ళు వాళ్ళకు ప్రాధాన్యత లేదని ఇంకేదో అబద్ధాలు చెప్పుకుంటా అక్కడ అమాయకులను రెచ్చగొట్టిండ్రు. నిజంగా ఎవరైతే రెబల్ అంటున్నారో ఆయనకు మా పార్టీతో సంబంధం లేదు, ఎలాంటి అనుభవం లేని వ్యక్తి, హైదరాబాద్లో పనిచేసుకున్న వ్యక్తిని తీసుకొచ్చి ఆయన అనవసరంగా ఈరోజు సామాజికంగా ఆర్థికంగా అణచివేసే ప్రయత్నం జరుగుతుంది. ఆయనకి తెలుసు తప్పని పరిస్థితులు నిలబడ్డాడు ఆయన. ఈరోజు ప్రజలంతా ఆలోచన చేస్తుండ్రు. ప్రభుత్వంలో మేము గత 15 సంవత్సరాలకి వెళ్ళి రేవంత్ అన్న నాయకత్వంలో పనిచేసుకుంటా మంచికైనా చెడుకైనా కేసులు పెట్టుకొని జైలు జీవితం అనుభవించి ఈరోజు ప్రభుత్వంలో ఇట్లా మేము చాలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామానికి ఈరోజు మేము అదే తిరుమలయ గుట్టల గురుకులకు సంబంధించిన పెద్ద కొట్లాడినాం. దాంతోపాటు ఇక్కడ సబ్ స్టేషన్ ఉంది. ఈ సబ్ స్టేషన్కి సంబంధించిన పెద్ద కార్యక్రమాలు మేము తీసుకొచ్చినాం. అదేవిధంగా హెల్త్ సెంటర్ తీసుకొచ్చినాం. ఇట్లా గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుందాము అనే ఆలోచన సందర్భంలో ఎన్నేళ్ళు అయితే వాళ్ళు దాదాపు 70 ఏళ్ళకి వెళ్ళి వాళ్ళ చేతులు ఉంది. గ్రామాన్ని వదిలేసిండ్రు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు ఎవరు నమ్మతలేరు శ్రీకాంత్ అన్న. ఈరోజు తెలుసు 2 ఏళ్ళలో మేము ఏం చేసినామో, రేవంత్ అన్న నాయకత్వం ప్రభుత్వం నుండి ఏం చేసినామో ప్రజలకు తెలుసు. కాబట్టి మళ్ళీ అవకాశం ఇస్తున్నాం. మేము ఖచ్చితంగా 350 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నాం. 11వ తారీఖు అది మీకు స్పష్టంగా కనబడుతుంది. సో 350 ఓట్లతో మెజార్టీతో ఎట్లా గెలుస్తారు? గతంలో మీకు వచ్చినాయి కేవలం 150 ఓట్లు. 150 ఓట్ల నుంచి ఈరోజు మెజార్టీ 350 అంటున్నారు. అంటే ఏ ధీమతో అంత చెప్పలే. గతంలో మాకు వచ్చింది 550 మెజార్టీ అన్న. 550 మెజార్టీ మా సర్పంచ్ పక్కన మీరు కంటెస్టెడ్ చేసినప్పుడు నేను అప్పుడు ఇండివిజువల్ పోటీ చేసిన పార్టీతో. పార్టీతో ఎవరైతే
ఆ రోజు ఈ పార్టీని విభేదించి ఏదైతే పోటీ చేసిండ్రో అట్లా నేను అప్పుడు పోటీ చేసినప్పుడు అప్పుడు నాకు 271 ఓట్లు వచ్చినాయి. బట్ ఈరోజు పార్టీ నాయంటుంది. ఈరోజు అనేక మంది ప్రజల మద్దతు ఉంది, యువకుల మద్దతు ఉంది. గ్రామంలో ఉన్నట్టు ప్రతి యువకుడు నాయంట నడుస్తున్నాడు. రేవంత్ మన సీనన్నకు అవకాశం వేయలే. సీనన్నకు అవకాశం ఇస్తేనే గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తాడు. రేవంత్ అన్నత కానీ తిరుపతి అన్నత కానీ కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. ఈయన చదువుకున్నాడు, ఒక పిహెచ్డి స్కాలర్గా, ఉస్మాని విద్యార్థిగా, తెలంగాణ ఉద్యమకారుగా అవగాహన ఉంది. ఈరోజు మన గ్రామానికి ఏమైనా తీసుకురాగలడుతూ న్యాయం చేయగలడని ఈరోజు గోకాపస్లో ఉన్నటువంటి ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా యువత మొత్తం మన వైపు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అన్న మీరు ఏదైనా మీరేమో మా ఇంటికి రావద్దు, మీరు తిరగాల్సిన అవసరం లేదు, స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేస్తాము. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇట్లా ఫోన్ చేస్తున్నారు, నాకు వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. అన్న నువ్వు మీ నామినేషన్ వేసినావంట కదా, మళ్ళీ ఒక ఫోన్ చేయలేదు, నేను ఖచ్చితంగా నీకు ఓటేస్తాను. నా డబ్బులు పెట్టుకొని నువ్వు ₹1 ఖర్చు పెట్టుకోకుండా నువ్వు కనీసము మేము వచ్చి హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఓటేసి వెళ్తాము. ఖచ్చితంగా మీలాంటి వ్యక్తులు ఉంటేనే గ్రామం డెవలప్మెంట్ అవుతుంది, మీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మీరు ఇట్లా ఇంతకుముందు గ్రామాల్లో పర్యటన చేసిండ్రు అనుకుంటా, కనీసం ఒక 10 మందిని టచ్ చేసి అందులో 8 మంది మన పేరే చెప్తున్నారు. ఇంత స్పష్టంగా ఉంది. ఇప్పుడు మీ సామాజిక వర్గం నుంచి ఇంకొక వ్యక్తి కూడా నామినేషన్ ఇస్తా ఉన్నారు. దీనివల్ల ఏమైనా ఇబ్బంది అయితే ఈ ప్రభావం ఏమైనా ఉండబోతుందా? ఏముండదన్న, ఎక్కడైనా ప్రజలు ఎప్పుడైనా కానీ కులం మతం వర్గం అంటూ ఓట్లు వేస్తే ఈరోజు ఈ దేశంలో ఎవరైతే కులం ఎక్కుంటే వాళ్ళేదో నడుస్తుండే. అట్లుండదు. ఎవడు పని చేస్తాడు, ఎవడు కష్టాల్లో ఉన్నాడు, ఎవడైతే కష్టాలను తట్టుకొని ప్రజల తరపున పోరాటం చేసి ఎవడు నిలబడతాడు అని ఆలోచన చేస్తారు. ఈరోజు నా కులం ఎక్కుందని కులాన్ని ప్రామాణికం చేసుకుంటే ఎవరు లీడర్ కాడు. నేను కులాన్ని నమ్మలేదు, మతాన్ని నమ్మలేదు, ప్రజలు నమ్ముకున్నా. ప్రజలు ఈరోజు నేను 12 ఏళ్ళకెళ్ళి కష్టకాలంలో ప్రజల దగ్గర ఉన్నా కాబట్టే వాళ్ళు ఈరోజు దీవించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాంటి నేను కులం అంటే నేను ఎప్పుడో సర్పంచ్ అయ్యేవాడిని. మొత్తానికి అంటే ఇప్పుడు మీ కులం అనేది జస్ట్ ఏదో చెప్పుకోవడానికి మాత్రమే. ఇప్పుడు మీ పార్టీ నుంచి మీ పార్టీ పేరు చెప్పుకొని ఒక పర్సన్ నిలబడ్డాడు. మీ యొక్క సామాజిక వర్గం మీరు అవుకున్నా కాదన్నా కొన్ని ఓట్లన్నా సరే సామాజిక వర్గం నుంచి కొంచెం డిసైడ్ చేస్తారు ఫ్యాక్టర్ అనేది విన్నింగ్ పొజిషన్ రాష్ట్ర వ్యాప్తంగా. అది ఈ రెండు అంటే తేడా అనేది నేనేమంటున్నా శ్రీకాంత్ అన్న, కొద్దిగా ఒక ఫ్యాక్టర్ మాత్రం ఉంటుంది గెలుపుని డిసైడ్ చేయదు. క్యాస్ట్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ నువ్వు సరే దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో కొంచెం ఫ్యాక్టర్ చూపించు, కానీ ఎస్పెషల్లీ స్థానిక సంస్థల్లో సర్పంచ్లో ఆ ఫ్యాక్టర్ కనబడదు. సో గోకాపస్లాబాద్లో క్యాస్ట్ ఈ ఫ్యాక్టర్ అనేది నడవదు. జీరో క్యాస్ట్ రేపు 11వ తారీఖు నేను మళ్ళీ అదే చెప్తున్నా. 11వ తారీఖు ఈ ఫ్యాక్టర్ కనిపించదని స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడంటే ఒక సర్పంచ్ విషయంలో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేస్తారు ఎలాంటి వ్యక్తికి అవకాశం ఇవ్వలే, వీడు గ్రామానికి ఏమైనా చేస్తాడా, వీని స్వార్థం కోసం వీడు చూసుకుంటాడా, ప్రజలకు ఏమైనా మేలు చేస్తాడా, వీడు ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు తీసుకొస్తాడా, గ్రామాన్ని ఏమైనా డెవలప్ చేస్తాడా, గెలిచిన తర్వాత వీని స్వభావం ఏంది, వీడు మంచిగా ఉంటాడా, వీడు ఇంకా వేరేగా స్వార్థంతో మారి అనేక విధాలుగా అరాచకాలు చేస్తాడా అని అనేక విధాలుగా ఆలోచన చేసి ఓటేస్తారు. అంత అమాయకంగా ప్రజలు లేరు. సో గ్రామంలో ముఖ్యంగా అంటే ఒక సమ్ మెంబర్ ఆఫ్ జనాల నుంచి ఒక టాప్ అయిందంటే స్థానికంగా ఉండడు. సో ఎక్కువగా హైదరాబాద్ కావచ్చు, సరే పరిస్థితుల దృష్ట్యా మీరు ఎక్కడనో సరే అది మీ ఉపాధి దృష్ట్యానో వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో స్థానికంగా ఉండడు అన్నట్టు ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతా ఉన్నారు. సరే ఎవరైతే స్థానికంగా ఉన్నారని అంటున్నారో, నేను ఒక పిహెచ్డి స్కాలర్గా నా వర్క్ మీద నేను చదువుతుండా. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి వర్క్ ఉంటుంది కాబట్టి ఒకటి 5 రోజులు ఆడుంటే 4 రోజులు ఈనుంటున్నా. ఏ కార్యక్రమం అయినా ప్రజల మధ్యలో ఉన్నా. నేను ఇక్కడ పోకపోవచ్చు కానీ ఈరోజు మార్నింగ్ నుండి సాయంత్రం ఇక్కడ గడుపుతున్నా, మళ్ళీ నైట్ కాడికి వెళ్ళిపోతున్నా. కొన్ని సందర్భాలు ఇక్కడ ఉంటున్నా. ఇప్పుడు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఇప్పుడు ఒక అభ్యర్థి అంటే ఆయనకు ఊరితో సంబంధం లేదు, డైరెక్ట్ హైదరాబాద్లో పనిచేసుకున్న వ్యక్తి వచ్చి చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఊరికి ఏం చేయలే, కేర్కి ఏం చేయలే, 4 సార్లు పోటీ చేసే. ఇప్పుడు ఏమైనా ప్రయోజనం ఉందా? వీళ్ళు ప్రజల మధ్య ఉంది అంటున్నారా? ఏమైనా ప్రజలకు ఏమైనా మంచి పని చేసిండ్రా? నేను ప్రజల మధ్య ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడున్నా. ఈరోజు నా గ్రామానికి సంబంధించి రేవంత్ అన్నంత కొట్లాడి ఈరోజు గురుకుల తీసుకొచ్చిన, సబ్ స్టేషన్ తీసుకొచ్చిన, అదేవిధంగా ప్రాథమిక హెల్త్ సెంటర్ తీసుకొచ్చిన, ఇప్పుడు రోడ్లకు సంబంధించి బిల్డింగ్ సంబంధించి ఇక్కడ ఉన్నట్టు హై స్కూల్ దాదాపు 10 ఏళ్ళకెళ్ళి పైన అసలు బిల్డింగ్ లేకుండే దాదాపు 15 లక్షలు పెట్టి దానికి పైకప్పు తీసుకొచ్చినాం. గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 55 లక్షలు పెట్టి సీసీ రోడ్లు నిర్మాణం చేసినాం. వాటర్ సమస్య ఉంటే బోర్ వేసినాం. అక్కడ ఏదైతే కొత్త చేరు నుండి కింద మా ఊరు వరకు బోరు సౌకర్యం తీసుకొచ్చాం, వాటర్ లైన్ తీసుకొచ్చినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు షాదీ ముబారక్ కావచ్చు, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, వందలాది మందికి మేలు చేస్తున్నాం. ఎందుకంటే మేము ముఖ్యమంత్రి గారితో దగ్గర ఉన్నాం కాబట్టి ఇవన్నీ మేము సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం.
మన ప్రభుత్వ హయాంలో డెవలప్మెంట్ జరగాలనే ఆలోచనతో నిస్వార్థంగా ఈరోజు యూనివర్సిటీలో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఇట్లా ప్రజా జీవితంలో ఉండాలి, ప్రజలకు మేలు చేయలే, కన్న ఊరిని ఈరోజు ఈ సందర్భంలో మనకు విడిచిపెట్టి ఎక్కడో పోతే కాదు, అవకాశం ఉన్నప్పుడు డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇది చరిత్రలో నిలిచిపోతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఖచ్చితంగా 100% మేము చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి 350 మెజారిటీతో మేము గెలుస్తున్నాము. మళ్ళీ మీరు ఆ రోజు వస్తే ఇదే మాట నిజమవుతుంది. సో గ్రామాల్లో కావచ్చు రెడ్డి సీన్ అని తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం ఒక చిన్న ప్రశ్న ఉన్నదని అడుగుతా, మీరు చెప్పండి దానికి. సో లాస్ట్ సారి అనుకోని పరిస్థితుల్లో ఏదైనా సరే అది ఎట్లా ఉన్న సందర్భం కానీ సో మీరు బీఆర్ఎస్లోకి వెళ్ళారు, దాని తరుణం మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. అంటే మీరు ఒక రేవంత్ రెడ్డికి విధేయుడుగా ఉన్నారు. సో అదొక చిన్న మైనస్గా మీకు అంటే ఒక మచ్చలాగా అట్లా ఉండిపోయింది. నేను రేవంత్ అన్న మీద తిరుపతి అన్న మీద కోపం మీద ఓలే కొన్ని ఏంటంటే లోకల్ పరిస్థితులు, దౌలతాబాద్ మండలం ఉన్నటువంటి కొందరు లోకల్ పరిస్థితులు నన్ను రాజకీయంగా అనగదొక్కాలే, నా పేరు లేకుండా చేయాలని నన్ను అనేక విధాలుగా మైనస్ చేసే ప్రయత్నం చేసి, నేను విద్యార్థి ఉద్యమకారుణ్ణి, నేను రాజకీయాలు చేయలేను, ఉద్యమకారుని కాబట్టి నిజాయితీకున్నా కాబట్టి కొందరికి నచ్చలేని సందర్భంలో నా మీద అనేక విధాలుగా ఆరోపణలు చేసి మనల్ని ఏదో విధంగా మనం మైనస్ చేసే ఆలోచన ఉన్నప్పుడు వీళ్ళ యొక్క తాకిడి తట్టుకోలేక నాయంతకు నేను ఓలే, వీళ్ళు అనేక ఇబ్బందులు పెట్టి మైనస్ చేసే ప్రయత్నం చేసిండ్రు. పోయినా ఏంది అక్కడ ఉన్న కేవలం 2 మాసాలు మాత్రం ఉన్నా, ఎగ్జాక్ట్లీ 40 డేస్ ఉన్నా. మళ్ళీ రేవంత్ అన్న నిజంగా అరే ఏమైందని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నన్ను పిలిపించుకున్న తర్వాత నన్ను ఏం జరిగిందో మేము వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకున్నా. ఆ రోజుకి వెళ్ళి ఈ రోజు వరకు పనిచేస్తూనే ఉన్నా. ఎవరైతే నా మీద చాటీలు చెప్పిండ్రో వాళ్ళు అవుట్ అయిపోయారు, ఇప్పటికీ క్లోజ్ అయిపోయినారు. నిజం వాళ్ళు ఇట్లా అర్థం చేసుకున్నారు. నిజంగా వీడు జెన్యున్ ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు కాబట్టి నన్ను నా దగ్గర తీసుకున్నారు. కాబట్టి ఎవరైతే చాటీలు చెప్పిండ్రో వాళ్ళు పార్టీకి వెళ్ళిపోయినారు, అవుట్ అయిపోయింది వాళ్ళ చరిత్ర. సో రేపు మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత, సరే గోకఫస్లాబాద్లో సర్పంచ్ గెలిచిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు గ్రామాభివృద్ధి విషయంలో? ఇప్పుడు ఎక్సలెంట్ క్వశ్చన్ అన్న. ఒక గ్రామ సర్పంచ్ గెలిచిన తర్వాత ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నీటి సమస్య, రహదారుల సమస్య, విద్యుత్ సమస్యలు కావచ్చు, ఇంతగా గ్రామంలో ఉన్న డెవలప్మెంట్, ఈరోజు పశు వైద్యాలకు సంబంధించిన కావచ్చు, మిగతా ఏదైనా చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్ళకెళ్ళి కేసీఆర్ ప్రభుత్వంలో కనీసం ఎక్కడేసిన గుంగడి అట్లా ఉండే. మేము వచ్చిన తర్వాత నాకు ఒక విజన్ ఉంది. ఈరోజు దౌలతాబాద్ మండలంలో గోకాపస్లో ఉంది, ఒక మోడల్ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దాలనే ఆలోచన ఉంది. ఈరోజు పాడి పరిశ్రమ కావచ్చు, అదేవిధంగా ఏదో ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్ నిర్మాణం కావచ్చు, మీరు అదే అక్కడ ఉన్నట్టు గురుకుల పాఠశాల ఇవన్నీ తీసుకొచ్చినాము. దీనికి మేమందరం ఒక ప్రణాళిక తీసుకొని గ్రామాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి. ఈరోజు రాష్ట్ర స్థాయిలో కొన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎందుకు డెవలప్ అయినాయి, మనం ఎందుకు ఇట్లా ఉన్నామని ఆలోచన చేసి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ప్రకారం ఈరోజు ప్రధానంగా మాకు ఎక్కడైతే నీటి సమస్య ఉంది కానీ ఈ నీటి సమస్య శాశ్వత పరిష్కారం ఏం తీసుకొస్తారంటే అదే జూరాల వస్తుంది మనకి ఏంటంటే మన కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ వస్తుంది. అప్పటి వరకు తాత్కాలికంగా ఇక్కడ 2 బోర్లు వేసినాం, ఆ పైప్ లైన్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా సీసీ రోడ్లు కొంచెం అధ్వానం అయిపోయినాయి. ఎప్పుడు 10 ఏళ్ళ తర్వాత ముందేసిన సీసీ రోడ్లు దాదాపు ₹1 కోటి పెట్టి ప్రతి గల్లీకి ప్రతి వీధికి సీసీ రోడ్లు లేపియలే. అదేవిధంగా తాగునీటి పెద్ద వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయలే. అదేవిధంగా గ్రంథాలయాలు, స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగులకు గ్రంథాలయాలు ఏర్పాటు కావచ్చు. అదేవిధంగా పాఠశాల ఉంది, ఇంతవరకు దీనికి ఒక గ్రౌండ్ లేదు, ఆ గ్రౌండ్ నిర్మాణం కావచ్చు. అదేవిధంగా గోడ నిర్మాణం కావచ్చు. గ్రామంలో ఉన్నటువంటి యువకులకు, ముఖ్యంగా చదువుకున్న యువకులకు ఉపాధి చాలా తక్కువ ఉంది. నాకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనము అది మనకేదో సర్పంచ్ మనము గెలిచిన తర్వాత ఎక్కడైతే ఈ మన హకీంపేట కావచ్చు, పోలేపల్లి కావచ్చు, ఒక సెడ్జ్ ఏర్పాటు చేస్తున్నాడు, దాంతోపాటు ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ దాదాపు స్థానికంగా 2000 నుండి 3000 మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. నేను స్పెషల్గా మా గ్రామంలో ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా భవిష్యత్తులో నేను రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తా, మా గ్రామంకి వెళ్ళి ఒక్క నిరుద్యోగులు లేకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంటర్మీడియట్ ఉన్నట్టుగా ఐటీఐకి సంబంధించిన ఆపర్చునిటీ ఉద్యోగ అవకాశాలు, డిగ్రీకి తర్వాత ఉన్న వాళ్ళకు చాలామంది అక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో కానీ, ఇంజనీరింగ్ కాలేజీలో కానీ చాలామంది అవకాశాలు సృష్టించాలి అనే ఆలోచన ఒక బ్రాడ్ థింగ్లో ఉన్నాం. ప్రజలకి ఇట్లా ఆలోచన చేస్తారు. రెడ్డి సీన్కి అవకాశం ఇస్తేనే ఈయన రేవంత్ రెడ్డి గారితో దగ్గరగా ఉన్నాడు, డైరెక్ట్ పోతాడు, గెలిపించగలుగుతాడు. ఏమన్నా నిధుల విషయంలో కానీ, మంచి చెడు విషయంలో కానీ చేస్తాడని ప్రజలు ఆల్రెడీ విశ్వసించారు, వాళ్ళు డిసైడ్ అయిపోయారు. జస్ట్ అంటే వెయిటింగ్. ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్తా ఉన్నారు ఏం గెలిచిన తర్వాత ఏమేమి చేస్తారు.
సో ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయని చెప్పేసి ఈ హామీలు ఇస్తున్నారా, రేపు గెలిచిన తర్వాత 100% ఇప్పుడు ఏదైతే చెప్పారో వాటికి కట్టుబడి ఉంటారు? ఇప్పుడు 100% కట్టుబడతామన్నా. ఎందుకంటే మేము ఎప్పుడు నేను ఏదైనా ఏం చేయదలుచుకున్నా అదే చెప్తా. నా నేచర్ అలాంటిది. కొందరికి ఏంటంటే నేను ఉన్నట్లా మాట్లాడితే కొందరు నచ్చదు కాబట్టి కొందరు ఆ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఎందుకంటే నేను ఏం చేస్తానో నేను అదే చేస్తా. నా వల్ల సాధ్యం కాదని నేను చెప్పాను. ఇవన్నీ పెద్ద ఆకాశంకి వెళ్ళి తీసుకొచ్చే కొలువులు కావు కదా. ఇక్కడ స్థానికంగా సృష్టించబడిన కొలువుల్ని నా ప్రాంతానికి, నా గ్రామానికి ఇవ్వాలని అడగడం తప్పేమని చెప్పు. ఇప్పుడు పెద్ద ఎత్తున క్యాండిడేట్లు మీ ఊరు తరఫున సో ఆశావాహులు అయితే భారీ ఎత్తున నామినేషన్స్ వేసారు. వీరందరి కాకుండా రెడ్డి శ్రీని బలపరిచిన వ్యక్తికి ఓటు వేయాలంటే ఎందుకు వేయాలి, ఏం చూసి వేయాలి? రెడ్డి శ్రీని అనే వ్యక్తి గత 12 సంవత్సరాలుగా, గత 15 సంవత్సరాలుగా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా ఈ ప్రాంత బిడ్డగా ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాట. అదేవిధంగా ఏదైతే మండల యాజిస్ట్రేషన్లో మా మండలాన్ని వికారాబాద్లో కాదు మహబూబ్నగర్లో కలవాలని పోరాటం చేసిన వ్యక్తిలో మొదటి వ్యక్తిని. నా మీద అనేక కేసులు అయినాయి. ఆ రోజు ప్రజల తరఫున పోరాటం చేసిన. దానితో పాటు ఇక్కడ ఏదైతే కోడంగల్ నారంపేట లిఫ్ట్ ఇరిగేషన్ రావాలే, మన యొక్క బిల్లు తడవాలే, మన యొక్క బిల్లకు నీళ్లు రావాలని పోరాటం చేసిన. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాట, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కొట్లాట, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ అంశాలపై మాట్లాడ, ఈ ప్రాంతంలో ఉన్న రైతుల గురించి మాట్లాడ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల గురించి మాట్లాడ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల గురించి మాట్లాడ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కర్షకుల గురించి మాట్లాడ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ సంపద ఉంది, ఇక్కడ ఉపాధి ఏర్పాటు చేయండి అని మాట్లాడ. కాబట్టి ప్రజలు ఆలోచన చేస్తారు. ఎస్పెషల్లీ గోకాపసుల బిడ్డగా ఈరోజు నా బాధ్యత ఉంది. గోకాపసుల వారిని ముఖ్యమంత్రి గారి దృష్టిలో గొప్పగా తీసుకుపోలే. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఎప్పుడు రాదు. మళ్ళీ ఒక ముఖ్యమంత్రి హోదాలో గోకాపసులను డెవలప్మెంట్ చేయాలని ఒక దృఢ నిశ్చయంతో ఉన్నా. నేను ఎన్ని కోట్లైనా తీసుకొస్తా, నాకు నమ్మకం ఉంది, నా మీద ప్రజలకు నమ్మకం ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తా. ఎంతో దూరం లేదన్నా. రేవంత్ అన్నకు ఆయన ముందే చెప్పిండు, మీకు ఎన్ని పైసలు కావాలని నేను ఇస్తా అని చెప్పిండు. అడిగేటోడే లేడు, అడిగేటోడు నేనుండా. వీళ్ళకి అడిగే ఆస్కారం లేదు. వీళ్ళు గేట్ దగ్గరికి ఇట్లా పోలేరు, గేట్ దగ్గర పరిచయం కూడా లేరు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఊళ్ళోనే సహా మంది గుర్తుపట్టారు వాళ్ళని. ఇక వాళ్ళు రేవంత్ అన్న దగ్గర పరిస్థితి ఉందా? రేవంత్ అన్న 10 ఏళ్ళు 12 ఏళ్ళు నేను ఈరోజు నేను ఒక అనుచరుడిగా పనిచేసిన. కాబట్టి నా గ్రామానికి ఇవ్వండి, నాకు కాదు వ్యక్తిగత, నా గ్రామానికి ఇవ్వండి, నా గ్రామ ప్రజలకు ఇవ్వండి అని అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఆ విశ్వాసం ఉంది, ఆ నమ్మకం ఉంది. స్వయంగా మొన్న కోడంగల్ మీటింగ్లో చెప్పిండు, ఎవరైతే నిజాయితీగా పనిచేస్తారో, గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తారో ఆ యువకులకు అవకాశం ఏంటి. రాజకీయం అంటే టైంపాస్ కాదన్నా. రాజకీయం అంటే ఏదో అవకాశం ఉంది, 4 రూపాయలు ఖర్చు పెట్టుకొని గెలుస్తా అంటే అది కాదు. రాజకీయం అంటే నిరంతరం సర్వాన్ని కోల్పోయి 24 గంటలు ప్రజలు ఈరోజు మన వ్యక్తిగత జీవితాన్ని, మన వ్యక్తిగత లైఫ్ను త్యాగం చేసి ప్రజల కోసం కొట్లాడినాడు రాజకీయనాడు. నేను 24 అవర్స్ గత 12 సంవత్సరాలకి వెళ్ళి 24 అవర్స్ ప్రజల మధ్య ఉన్నా. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఇప్పటికి నా మీద 24 కేసులు ఉన్నాయి. అయినా ఎక్కడ ఈరోజు నాంపల్లి కోర్టు కావచ్చు, కోడంగల్ కోర్టు కావచ్చు, మహబూబ్నగర్ కోర్టు కావచ్చు, తిరుగుట ఈరోజు ప్రజల మధ్య ఉన్నా. అందుకే ప్రజలు నన్ను విశ్వసిస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి అవకాశం ఇస్తే రేపు గ్రామం డెవలప్ అవుతుంది. గ్రామం డెవలప్ అయితే ఈరోజు మనం తలెత్తుకొని ఎక్కడో హైదరాబాద్ కానీ ముంబై లాంటి ప్రాంతాలకు బతకాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడనే ఉండి అకింపేట్ల ఎడ్యుకేషన్ హబ్లో ఉద్యోగం చేసి పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చి కుటుంబ సభ్యులతో జీవించాలని ఆలోచనతో ఉన్న యువత ఉన్నారు. వాళ్ళ యొక్క భవిష్యత్తుని ఈరోజు మన మీద పెట్టింది. కాబట్టి వాళ్ళ భవిష్యత్తును కాపాడుతా ఈరోజు గోకాపసుల గ్రామాన్ని అనేక విధాలుగా ఈరోజు విద్యారంగం కావచ్చు, అదేవిధంగా సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఈరోజు అనేక విధాలుగా ముందుకు తీసుకుపోయే గురుతర బాధ్యత నాపై ఉంది. దానికోసమే ఈరోజు సర్పంచ్ వస్తే నాకు కిరీటం రాదు. సర్పంచ్ నాకు కిరీటం కాదు, నాకు బాధ్యత పెరుగుతుంది. ప్రజల మధ్య ఇంకా గొప్పగా పనిచేయాలనే ఆలోచన వస్తుంది. ఈరోజు సర్పంచ్తో ఆగే పరిస్థితి లేదు. ఈరోజు సర్పంచ్గా చేస్తే ప్రజలు ఇంకా ముందరకు పంపిస్తాం. ఏదో నా వయసు ఈరోజు 34 సంవత్సరాలు. ఈరోజు వచ్చిన సర్పంచ్ వచ్చి నా కాలు మీద కాలు వేసుకొని కూర్చుందామనే పరిస్థితి లేదు. రెస్పాన్సిబిలిటీ జరగాలి. ఈరోజు ఇక్కడ నుండి స్టార్ట్ అయిన నా ప్రయాణము ఈరోజు హైదరాబాద్లో కొనసాగాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో మంచిగా గుర్తింపు తీసుకురా, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోనే ముందుకు కొనసాగుతున్నా. ప్రజలు నా మీద విశ్వాసం ఉంచిండ్రు. ఏ కడపకు పోయినా, ఏ గూడెనికి పోయినా, ఏ యొక్క ఇంటిని తట్టినా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, ఈసారి ఖచ్చితంగా నిన్ను గెలిపిస్తాము, నీవు ఈ గ్రామానికి ఏదో చేస్తామని విశ్వాసం వాళ్ళకు ఉంది. కాబట్టి వాళ్ళ విశ్వాసాన్ని ఎప్పుడు వమ్ము చేయకుండా భవిష్యత్తులో ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం.
సో రెడ్డి సీర్ అనే వ్యక్తిని అంటే రాజకీయాల్లో మొదటి మెట్టు సర్పంచ్ అనే పదవి. ఇక్కడనే ఈ సర్పంచ్ పదవితోటే అంటే మీ పార్టీలోనే సొంత పార్టీ వ్యక్తులు ఇక్కడనే ఈ ఎలక్షన్లోనే ఓడించే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నట్టు కొంచెం సమాచారం ఉన్నది. సో ఇక్కడనే దాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేసుకోగలుగుతున్నారు? ఇప్పుడు ఎక్కడైనా రాజకీయం అంటే శ్రీకాంత్ అన్న గుర్తుపెట్టుకో, శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలనే ఉంటారు. మేము నా కన్ను ఒక కన్ను నా ప్రయాణం కొనసాగిస్తుంటే ఇంకో కన్ను చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆలోచన చేస్తున్నా. ప్రస్తుతానికి నా టార్గెట్ ఒకటే, ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని అబద్ధాలు మాట్లాడి, ఎవరెన్ని తొక్కాలని చూసినా నేను ప్రజలను నమ్ముకున్నా, యువతను నమ్ముకున్నా. ఈరోజు ఆ ప్రజలు నాకు అవకాశం ఇస్తున్నారు, ఖచ్చితంగా గెలిపిస్తున్నారు. ప్రజల అవకాశం ఇచ్చినప్పుడు లీడర్ ఏం చేస్తాడు చెప్పు? ఎవరైతే నన్ను తొక్కాలని చూస్తున్నారో, నాకు ఎవరైనా నన్ను ప్రజల నుండి దూరం చేయాలని ఆలోచన చేస్తున్నా, వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు నా వైపు ఉన్నారు, యువత నా వైపు ఉంది. ఈరోజు 70 ఏళ్ళ వృద్ధుడి ఇట్లా ఈరోజు రెడ్డిసీను నువ్వు ఖచ్చితంగా గెలుస్తాపో, నువ్వు వెళ్ళు, నువ్వు ప్రశాంతంగా ఉండని చెప్తుండ్రంటే వాళ్ళకి అంతకన్నా భరోసా ఏం కావాలి? కొన్ని కోట్లు ఇచ్చిన ఇట్లా ఆ యొక్క సాటిస్ఫాక్షన్, ఆ యొక్క సంతృప్తి ఉండదు. ఒక 70 ఏళ్ళ వృద్ధుడు వచ్చి ఇట్లా ఈరోజు నీకు ఖచ్చితంగా గెలవాలి, నువ్వు గెలిస్తే నిలబడతా అని చెప్తుంటే అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏముంటుంది? సో డిసెంబర్ 11వ తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతుంది మన గ్రామానికి సంబంధించి. మరి గోకా ఫస్లాబాద్ గ్రామస్తులకు ఏం చెప్పదలుచుకున్నారన్న మన ఛానల్ తరఫున? నిప్పు కనుక ఛానల్ తరపు నుండి మన పెదపసుల గ్రామంలో ఉన్నటువంటి యువకులరా, అదేవిధంగా అనేక సామాజిక వర్గాలు ఉన్నటువంటి ఈరోజు బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, దళిత బిడ్డలు కావచ్చు, ఆలోచన చేయండి. ఈరోజు మనకు గొప్ప అవకాశం వచ్చింది. రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఈరోజు గోకపసులో మన ప్రభుత్వానికి సంబంధించిన పాలకులు అడ్మినిస్ట్రేషన్ వస్తే ఈరోజు డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నా విషయానికి వస్తే గత 15 సంవత్సరాలకెళ్ళి విద్యార్థి ఉద్యమకారుడుగా, ఈరోజు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడుగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నిరంతరము ఈరోజు జడ్పీటీసీ ఓడిపోయినా మీ ప్రజల మధ్యన ఉన్న, అదేవిధంగా ఈ గ్రామంలో కానీ ఈ మండలంలో కానీ ఎక్కడ సమస్య వచ్చినా మీ తరపున వచ్చి మాట్లాడిన ఒక గొంతుగా నిలబడ్డా. రేపు ఇట్లా మన యొక్క గోకపసులలో ఏ డెవలప్మెంట్ జరిగినా, ఏ మంచి జరిగినా ఈరోజు రేవంత్ అన్నతో మాట్లాడతాం. ఆ వెసులుబాటు నాకుంది. మన ప్రభుత్వంలో రేవంత్ అన్నతకు డైరెక్ట్ పోయి ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా పోయి మా గ్రామానికి ఈ పలానా సమస్యలు ఉంది, మా గ్రామంలో ఒక నిరుద్యోగ అంశం ఉంది, మా గ్రామంలో ఈ సమస్యలు ఉన్నాయని తీసుకొచ్చి 24 గంటల్లోనే ఆ సమస్యకు పరిష్కారం చూపించే ధైర్యము, కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఈరోజు గ్రామం డెవలప్మెంట్ కావాలంటే మీరు ఆలోచన చేయండి. ఎవరికి అవకాశం ఇస్తే గ్రామం డెవలప్మెంట్ అవుతుంది, ఎవరికి అవకాశం ఇస్తే మన యొక్క నిరుద్యోగతకు దూరం అవుతుంది, ఎవరికి అవకాశం ఇస్తే గ్రామం అనేక విధాలుగా డెవలప్మెంట్ అవుతుంది. ఆలోచన చేసి మీ అమూల్యమైన ఓటును మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే గ్రామం డెవలప్మెంట్ అవుతుంది. మీరందరూ ఆలోచన చేస్తారని ఆలోచనతోని ఓటేసి యువకులకు అవకాశం ఇస్తేనే గ్రామం ఆల్టర్నేటివ్ డెవలప్ అవుతుంది. కాబట్టి మీరు యువకులకు అవకాశం ఇవ్వాలని మరొకసారి మీరు విజ్ఞతతో ఆలోచన చేసి ఓటేస్తారని మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. పాదాభివందనలు తెలియజేసుకుంటున్నారు. ఇది ఏదైతే రెడ్డి శ్రేణి గారి మాటల్లో, సో గ్రామంలో వారు అంటే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సో ఎక్కడ కష్టం ఉన్నా, ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ రెడ్డి శ్రేణి గారు అవసరం ఉన్నా అక్కడ నేనున్నా అనే విధంగా అంటే గ్రామానికి కూడా ఎక్కడ ఏ అవసరం కావచ్చు, ఇబ్బంది కావచ్చు అంటే స్థానిక అంటే ఎమ్మెల్యే సో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారితో ఉన్న పరిచయాలు కావచ్చు, తిరుపతి రెడ్డి గారితో ఉన్న పరిచయాల మేరకు సో ప్రతిదీ గ్రామంలో ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధే కాకుండా ఈ అభివృద్ధి ఇంకా కొనసాగాలంటే రాబోయే 3 సంవత్సరాల్లో కూడా గ్రామానికి ఎటువంటి అవసరం ఉన్నా, ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో తీసుకోవచ్చు, మిగతా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయాల్లో తీసుకోవచ్చు, ప్రతి ఒక్కటి ఎక్కడ అవసరం ఉన్నా సో వారితో మాట్లాడి తీసుకురాగల శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. ఆ పరిచయాలు, ఆ బాండింగ్ నా దగ్గర ఉంది. కాబట్టి గ్రామస్తులందరూ ఏదైతే డిసెంబర్ 11వ తారీఖు రోజు ఇంతవరకు అంటే ఏ పదవి లేనప్పుడే ఇన్ని అభివృద్ధి పనులు ముందరకు తీసుకెళ్ళినప్పుడు రేపు ఒక సర్పంచ్ అనే ఒక పదవి ఇచ్చినప్పుడు అదొక పదవిగా, ఒక శక్తిగా ముందరకు తీసుకుపోయి గ్రామస్తులందరికీ న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రామస్తులందరికీ అంటే యువకులు ఎవరు, చదువుకున్న వ్యక్తులు ఎవరు, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరు, అధికార పార్టీ ఎవరికి మద్దతు ఉంది, ఇవన్నీ ఆలోచన చేసుకొని ప్రతి గోకా ఫస్లాబాద్ ఓటర్ డిసెంబర్ 11వ తారీఖు రోజు వీటన్నిటిని ఆలోచన చేసుకొని ఓటు వేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.